వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. నిజమే మరి. వజ్రం గట్టిది కాబట్టి దాన్ని కత్తరియాలంటే మళ్ళా అంత గట్టిదైన వజ్రంతోనే అవుతుంది. అంటే ఎంత కష్టమైన పనైనా దానికి సమానమైన శక్తి పెడితేనే ఒడ్డెక్కుతుంది అన్నట్టు. అట్లనే ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలంటారు. అంటే ఎసొంటి తిప్పలకైనా అసొంటి పరిష్కారమే చూసుకోవాలి అన్నట్టు. ఇంతకు ఇప్పుడు ఈ రెండు సామెతలు ఇంత ఇడమర్చి ఎందుకు చెప్తున్నా తెలవాలంటే మాత్రం ఇగో ఈ వార్త చూడాలి మరి. కోతులు జయంగా పట్నం పల్లె అని తేడా లేకుండా పబ్లిక్కు తిప్పలు చిన్నగలేవుల్లా. అదివరకు భయపడేటి గాని ఇప్పుడు అట్లా కాదు. భయం మా బ్లడ్లనే లేదన్నట్టు కట్టె పట్టుకొని నిలబడ్డా గాని మర్రబడి మీదికెగబడుతున్నాయి. నిన్నటాళ్ళ చూసినాం గదా, వానరాల నివారణ కోసం ఖానాపూర్ నరులంతా ఎట్ల దండుగట్టి కొట్లాడిన్రో. ఒక్కగాడ గాదుల్లా గిట్లా. కోతులు జయంగా అంతటున్నట్టే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి ఊరల్లో కూడా గండమే ఉన్నదట. అందుకే కోతులను కట్టడి చేసేటందుకు ఇగో గీ ఉపాయం చేసిండ్రు. అగో కోతుల కట్టడని చెప్పి చింపాంజీలను చూయిస్తున్నరేంది అని అనుకునేరు. వజ్రాన్ని వజ్రంతోటే గొయ్యాలన్నట్టు, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలన్నట్టు కోతులను వాటి తాతలైన చింపాంజీ వేషాలు గట్టి తరుముతున్నారట. కొద్ది రోజులుగా మా విలేజ్లో కోతుల భయానికి మా మీద ఎగబడుతున్నాయి, కరుతున్నాయి. కాబట్టి యువకులు అందరం కలిసి మేము ఒక చింపాంజీ డ్రెస్సు బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో. అందువల్ల మాకు కోతుల నుండి కొంచెం విముక్తి కలిగింది. కోతులు పారిపోవడం జరుగుతుంది, పొద్దున ఒకరు సాయంత్రం ఒకరు. అరే, ఒక ఐడియా జీవితాన్నే మార్చేత్తది అన్నట్టు వాటేన ఐడియా కదా నుల్లా. మస్తు తిప్పలున్నదట మరి ఊళ్ళే కోతులు చేయంగా. ఇండ్లల్లో జొచ్చి ఇండ్లు గుల్ల ఎత్తున్నాయట. ఎట్లరా భగవంతుడా అని నెత్తి గోక్కొంగా ఇగో గీ అన్నలకచ్చిందట ఈ ఆలోచన. ఇక అచ్చుడే ఆలస్యం. జతకో 1700 ఖర్చు చేసి చింపాంజీ రూపాన్ని పోలిన బట్టలు కొని ఊళ్ళే కోతులు ఏడగనబడతాడా పహారి కాసి ఉరికిచ్చి తరుముతున్నారు. మరి భయపడి పూరాగా రాకుండా పోతాయో లేకుంటే చింపాంజీలు మా తాతలే అని తెలిసి అలవాటు పడి మల్లగిట్ల అత్తయో చూడాలి గాని ఐడియా అయితే అదిరింది పోన్రి అని అంటున్నారు గిది చూసినోళ్ళు.